దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆర్యవైశ్య ముద్దుబిడ్డ రేఖా గుప్తాను ప్రకటించడం ఆర్యవైశ్యులకు గర్వకారణమని ముస్తాబాద్ మండల ఆర్యవైశ్య ప్రధాన కార్యదర్శి సంతోష్ గుప్తా అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయడాన్ని హర్షిస్తూ ఆర్యవైశ్య సంఘం సభ్యులు సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా మండల ఆర్యవైశ్య ప్రధాన కార్యదర్శి సంతోష్ గుప్తా మాట్లాడుతూ దేశ ప్రధాని మోడీ ఆర్యవైశ్యులను గుర్తించి ఆర్యవైశ్య బిడ్డను ఢిల్లీ సీఎంగా ప్రకటించినందుకు ముస్తాబాద్ మండల ఆర్యవైశ్య సంఘం సభ్యుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్యులు వ్యాపార రంగంలోనే కాకుండా రాజకీయంగా ఆర్థికంగా బలోపేతం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మట్ట వెంకటేశ్వర్ రెడ్డి, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాచెట్టి లక్ష్మణ్, కార్యదర్శి కూర సంతోష్, ఉప్పల చంద్రం, శ్రీనివాస్, సతీష్, బొంతుకుల రాజు, గంధె విజయ్ కుమార్, కూర భిక్షపతి, రాజూరి పెంటయ్య, అరవాపల్లి సుదర్శన్, రమేష్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఆర్యవైశ్యులను గుర్తించి ఈ యొక్క ఆర్యవైశ్య బిడ్డను ఢిల్లీ సీఎంగా చేర్చినందుకు దానికి మన ముస్తాబాద్ మండల ఆర్యవైశ్య సంఘ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున సంబరాలు చేపట్టడం జరిగింది. మన దేశ రాజధాని అయిన ఢిల్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారిని ఏకగ్రీవంగా సిఎల్పి అక్కడ ఎన్నుకోవడం జరిగింది. దీనికి ప్రధానంగా ఇవాళ ఆర్యవైశ్య సంఘానికి సంబంధించిన సామాజిక వర్గానికి చెందిన రేఖా గుప్తా గారిని ఇవాళ భారతదేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఈ ఆర్యవైశ్య సంఘం తరఫున మహిళ గతంలో రోషే గారు ఇక్కడ చేశారు. మహిళ చేస్తుంది దేశ రాజధానిలో. దానికి ప్రధానంగా ఇవాళ మోడీ గారు గుర్తించి మనకు ఈ సామాజిక వర్గాన్ని ఆ దేశ రాజధాని వరకు తీసుకొచ్చినందుకు, గుర్తింపు ఇచ్చినందుకు ధన్యవాదాలు నేను మా భారతీయ జనతా పార్టీ తరఫున చెప్తూ, మా మండల ఆర్యవైశ్య సంఘ సభ్యుల తరఫున కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. మోడీ గారు కూడా ఇవాళ అందరికీ కూడా అన్ని వర్గాలకు మన ఏ రకంగా గుర్తింపుని ఇస్తున్నారో ఆర్యవైశ్య సంఘానికి కూడా గుర్తింపునిచ్చి ఇంకా కూడా ఇట్లాంటి పదవులు, ఉన్నత పదవులను ఇంకా ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతున్నాను.